రైట్ పిఎంఆర్ ఒక్క నిమిషం పొత్తు ధర్మం పాటించకుండా ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో దానికి కౌంటర్గా రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని కూడా పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన బయట ఒకసారి చూద్దాం. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున రైట్ పిఎంఆర్ ప్రస్తుతం మనం చూసాం, పవన్ వ్యాఖ్యలను చూసాం, ఇటు రాజోలు రాజానగరాన్ని తను ప్రకటిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఏంటి టీడీపీకి కౌంటర్గా తను కూడా 2 చోట్ల 2 స్థానాలను ప్రకటించారనుకోవచ్చా, లేకపోతే అక్కడికి వచ్చిన కార్యకర్తల్ని శాంతపరచడానికి ఏమన్నా చెప్పారనుకోవచ్చా? ఏంటి పరిణామాలను ఏ విధంగా చూడాలి? అంటే ఇది 2 కారణాలు కూడా మీరు చెప్పినట్లుగా 2 కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ ప్రకటన వెనుక ఒకటి టీడీపీకి ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చే వ్యవహారమే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కార్యకర్తల నుంచి సహజంగానే ఇటువంటి ఒత్తిడి అనేది ఉంటుంది. సో వాళ్ళకి సర్ది చెప్పే పరిస్థితులు ఉన్నప్పటికీ అంతర్గతంగా సమావేశాల్లో సర్ది చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా బహిరంగంగా చెప్పారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఒక రకమైన సంకేతాలు, ఒక రకమైన వార్నింగ్ ఇచ్చే ప్రక్రియలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ రకమైన కామెంటు ప్రత్యేకంగా చేశారని చెప్పొచ్చు. వాస్తవానికి మీడియాతో ఇటువంటి బహిరంగ సభ లాంటిది వాస్తవానికి జెండా ఆవిష్కరణ తర్వాత పవన్ కళ్యాణ్ ఎటువంటి కార్యక్రమం లేదు. కానీ ఆ పార్టీకి సంబంధించిన ఇంటర్నల్ కార్యక్రమాలు, అంతర్గత సమావేశాలు, రివ్యూలు పెట్టుకోవడం ద్వారా ఈ రోజంతా ఆయన షెడ్యూల్ ఉంది. కానీ అనుకోకుండా అనూహ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగంగా ప్రకటించడం అనేది కొంత కీలకమైన అంశంగా కనిపిస్తోంది. సో అంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి టీడీపీ అధినాయకత్వానికి ఖచ్చితంగా ఒక సంకేతాలు, ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వాలన్న నిర్ణయానికి జనసేన వచ్చిన తరువాత మాత్రమే ఈ సమావేశాన్ని ఈ రకమైన కామెంట్ చేశారని చెప్పొచ్చు. మరొక వైపు చూస్తామంటే ఆయన కామెంట్లు చూస్తామంటే ఒకవైపు ఈ రకమైన హెచ్చరిక స్వరంతో పవన్ కళ్యాణ్ టీడీపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపిన పరిస్థితి. మరొక వైపు చూస్తామంటే అసలు పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, తాము ఒకంత తగ్గి ఎందుకు వ్యవహరించాల్సి వస్తుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం, కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనను ఎలాగైనా సరే అంతమొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి తాను కొంత తగ్గి వ్యవహరిస్తున్నాను, మిగతా వాళ్ళు కూడా అదే విధంగా వ్యవహరించాలని కొంత కార్యకర్తలకు, కొంత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా కొంత వివరణ, వాళ్ళకు కూడా కొంత వివరణ ఇవ్వడం, వాళ్ళకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి ఉన్న కంపల్షన్స్ ఏంటో అనే విషయాన్ని కూడా ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కేడర్కి చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తుంది. సో మొత్తం మీద చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది వార్నింగ్గానే మనం భావించాల్సి వస్తుంది. మరొక వైపు తన కార్యకర్తలకు కూడా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది, కార్యకర్తలు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 2 విధాల అంటే 2 అంశాలను పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేశారని చెప్పి మనం ప్రధానంగా చెప్పొచ్చు. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.